అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కరికి అరే పనికి మాలినోడా, నువ్వెవరో కూడా తెలియదు. నీకు సిగ్గు లజ్జ ఉంటే ఫస్ట్ నీవు వాస్తవం తెలుసుకొని మాట్లాడరా. పిచ్చినాయాల ఊరక కుక్క మరిగినట్టు మరగటం తప్ప దేనికి పనికొచ్చేవాడు మాత్రం కాదు. కొంచెం నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. వెర్రినాయాలా, మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలని వెళ్ళి నువ్వు అడుగు, నీకు తెలుస్తుంది. నువ్వు మీడియా ముందు ఉండి ఊరక పిచ్చి వాగుళ్ళు వాగటం తప్ప దేనికి పనికొచ్చేవాడివి మాత్రం కాదు. ఊరక కూర్చొని అలా మాట్లాడకూడదు అనేది ఈ మధ్య కూడా సోషల్ మీడియాలో అలా మాట్లాడకూడదు, అలా మాట్లాడటానికి ఆస్కారం లేదు అని చెప్పినా కానీ ఊరక పిచ్చి వాగుళ్ళు వాగటం తప్ప దేనికి పనికొచ్చేవాడి మాత్రం కాదు. పిచ్చినాయాలా, పవన్ కళ్యాణ్ గారు దేవుడితో సమానం అని పోలుస్తున్నారు చాలామంది జనాలు కూడా. కొంచెం నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడరా. పనికి మాలినవాడా, నువ్వు ఒక పేటీఎం బ్యాచ్కి సంబంధించిన వాడివి నువ్వు. అందుకే నీ పక్కన ఒక పేటీఎం స్టిక్కర్ పెట్టుకొని ఊరక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం తప్ప దేనికి పనికొచ్చేవాడు మాత్రం కాదు. ఊరక పిచ్చివాగులు వాగటం దేనికి పనికిరావు నువ్వు అసలు. ఏది ఏమైనా ఎప్పుడైనా జనాల్లోకి వెళ్ళి ఏది ఏమైనా మాట్లాడగలిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి చెప్పరా. ఇటువంటి పనికిమాల పిచ్చి వాగుల్లో వాగితే జనాలు తిరగబడి కొడతారు. ఒక్కసారి తెలుసుకో. మర్యాదగా పద్ధతిగా మాట్లాడే తెలుసుకొని నువ్వు ఎవరివైనా పర్వాలేదు, ఎవడివైనా పర్వాలేదు, ఒక్కసారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి చాలా బాగుంటుంది అని తెలియజేస్తూ నిజాలు తెలుసుకొని మాట్లాడండి. కానీ ఊరక పనికిమాలిన పిచ్చి వాగులు వాగుతూ ఒక ప్యాకేజీ తీసుకొని ఒక డబ్బులు కకృతి పడి ఒక సీపులు ఎక్కడ తాగి ఇలా పిచ్చిగా వాగితే తరిమి కొడతారు జనాలు. వాస్తవం తెలుసుకొని మాట్లాడండి. నువ్వు మాట్లాడే మాటలు ఎవరైనా విన్నారంటే చెప్పులతో కొడతారు మిమ్మల్ని. ఎదవనాయలారు. కొంచెం తెలుసుకొని మాట్లాడండి. ఎవరిని ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, సోషల్ మీడియాలో మాట్లాడకూడదన్నా విపరీతంగా ఆ విధంగా వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. ఊరకు పిచ్చి వాగుల్లో మాత్రం వాగబాకండి ఎదవనాయలారా అని తెలుసుకోవాల్సిందిగా. ఈ పేటీఎం బ్యాచ్కి ఎంత చెప్పిన బుద్ధి జ్ఞానం ఉండదు. అతను ఎవరో ఏమిటో మరి. అందుకే రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చి బయటికి తరివేశారని కూడా మీకు తెలియదా? ఒక్కసారి తెలుసుకోవాలి పేటీఎం నాయలారా అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.